మనస్ఫూర్తిగా మనం ఏ పని చేసినా గాని సక్సెస్ అయితామని చెప్పేసి 100% మన యొక్క కంపెనీ మనకు ముందే చెప్పేస్తుంది. స్టార్టింగ్‌లో వచ్చేసి ఫస్ట్ డైరెక్ట్ దిల్సే అని చెప్తుంది. అవునా కాదా? యెస్. అంటే సేఫ్ షాప్ అనేది ఎప్పుడు మనం సక్సెస్ అయితామంటే దిల్సే చేసినప్పుడు సక్సెస్ అయితాం. మనస్ఫూర్తిగా చేసినప్పుడు సక్సెస్ అయితామని చెప్తుందన్నమాట. యెస్. మరి ప్రతిరోజు గూడా ఈరోజు మీటింగ్‌లో జాయిన్ అయితున్నామంటే మనస్ఫూర్తిగా జాయిన్ అయ్యి మనం లెర్నింగ్ చేస్తే 100% ఇక్కడ సక్సెస్ కావచ్చు. అటువంటి గ్రేట్ మహా డైరెక్టర్స్ అన్నట్టు. మరి డైరెక్టర్స్ కోసం మనం మనస్ఫూర్తిగా ఒకసారి బిగ్ క్లాప్ కొడదాం. యెస్. అంటే ఈరోజు ఇలాంటి వ్యక్తులు ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ తయారు చేసిండ్రు కాబట్టి మనలాంటి ఒక నార్మల్ పర్సన్ ఒక సెలబ్రిటీ అయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి గొప్ప వాళ్ళు ఈరోజు కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళకు సంపాదించింది కదా! మస్తు సంపాదించింది కదా! అంటే మనకేమొస్తుంది అనే ఆలోచన లేకుండా పక్క వాళ్ళకేం పోతుంది అనే ఆలోచన చేసినామనుకోండి జీవితంలో మనం దేంట్లో సక్సెస్ కాలేమన్నట్టు. యెస్. మరి నాకేమొస్తుంది అనేటటువంటి దాంట్లోనే ఉండాలి. యెస్. మరి ఇలాంటి గ్రేట్ డైరెక్టర్స్ స్థాపించారు ఈ యొక్క కంపెనీ నెక్స్ట్ మనం ఇలా ప్లాట్‌ఫార్మ్‌లో. మరి నెక్స్ట్ ఏంటంటే అదే విధంగా జస్వీర్ గురూజీ కావచ్చు, వికాస్ మహాగురూజీ కావచ్చు, సోమశేఖర్ మహాగురూజీ, రవీందర్ మహాగురూజీ, మాధవ్ మహాగురూజీ, ఇలా కృష్ణయ్య మహాగురూజీ కావచ్చు, అభిషేక్ గురూజీ, మల్లేష్ గురూజీ, అదేవిధంగా మన యొక్క గ్రేట్ మెంటర్ శ్రీను సార్ కావచ్చు. అంటే ఇలా ఈ రోజు వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే ఇక చూడండి ఇక్కడ ఒక గురువుకు అంటే ఇలా గురువులకు అందరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో చిన్న ఉన్నప్పటి నుంచి వింటా ఉంటాం. యెస్. వీళ్ళంటూ సక్సెస్ కావడానికి కారణం ఎవరో ఒకరు అయ్యుంటారు. వాళ్ళ యొక్క గ్రేట్ మెంటర్స్ ఎవరినో ఒకరిని వాళ్ళు ఏం చేసుంటారు, చూజ్ చేసుకొని వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు నడిచుంటారు కాబట్టి ఈరోజు యెస్. ఇలా సక్సెస్ కాగలిగిండ్రు. ఒకప్పుడు మనం చూస్తాం ఏకలవ్యుడు తన యొక్క విద్యని నేర్పనంటే తను కనీసం గురువు ప్రతిమ పెట్టుకొని నేర్చుకున్నారంట. ఈ విషయం మనందరికి చాలా మందికి తెలుసు. అవునా కాదా? యెస్. ఎప్పుడైతే ఆ గురువు ప్రతిమ అంటే అక్కడ గిట్లంగా గురువు అనే దానికి ప్రాధాన్యత ఉంది. యెస్. అంటే ఇక్కడ గిట్లంగా మనం ఏందంటే ప్రతి ఒక్కరం ఖచ్చితంగా ఒక గ్రేట్ మెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. మరి గ్రేట్ మెంటర్‌షిప్‌లో ఉన్నటువంటి మనందరి గ్రేట్ మహాగురువులు ఒకసారి బిగ్ క్లాప్స్ ఇద్దాం. యెస్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. యెస్. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరం కొంతమంది చదువుకున్న వాళ్ళం ఉన్నాం, కొంతమంది చదువుకోలేని వాళ్ళం ఉన్నాం. ఒకవేళ చదువుకోలేని వాళ్ళం ఉన్నామంటే ఈరోజు మన పిల్లల్ని చదివిస్తున్నాం. యెస్. చదువుకున్న వాళ్ళం ఉన్నామంటే 1-5th క్లాస్ వరకు మనం చదివితే యావరేజ్ ఇస్తున్నాం మనం. ఇయర్ కాకుండా యావరేజ్ ఒక 5 సంవత్సరాలు గనుక పాపని చదివిస్తే లేదంటే మనం చదువుకుంటే ఒక నెలకు రూ. 500 మాత్రమే ఇస్తున్నాం. అంటే ఆ పిల్లగాన్ని చదివించడానికి. అంటే బుక్స్‌కయ్యే ఖర్చు కావచ్చు, బట్టలకయ్యే ఖర్చు కావచ్చు, వాళ్ళ యొక్క డైలీ మనం ఇచ్చేటటువంటి ఖర్చు కావచ్చు. అంటే ఇక్కడ 1-5th క్లాస్ వరకు గనుక మనం పిల్లల్ని చదివిస్తుంటే యావరేజ్‌గా నెలకు రూ. 500 మాత్రమే ఇస్తున్నాం. నెలకు రూ. 500 అంటే సంవత్సరానికి 12 నెలలంటే మనకు యావరేజ్‌గా ఒక రూ. 6,000 అయితుంది ఒక సంవత్సరంలో. అలా గనక 1-5వ తరగతి వరకు వాళ్ళని చదివిస్తే ఇందులో నర్సరీ, ఎల్‌కేజీ ఏం లేవు మళ్ళా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5వ తరగతి వరకు మనం చదివిస్తే 5×6 30. అంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో యెస్. మరి నెక్స్ట్ వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిస్తే యావరేజ్‌గా నెలకు రూ. 1000 ఒక సంవత్సరానికి 12,000 అయితున్నాయి. మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళకు మనం పెట్టే ఖర్చెంత? రూ. 60,000. యెస్. మరి ఇంటర్మీడియేట్ గనుక చదివిస్తే వాళ్ళకొచ్చేసి కన్నడలో వచ్చేసి మేబీ పీయూసీ అంటారేమో. ఇక్కడ ఇంటర్మీడియేట్ అంటారు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో. ఒక 2 ఇయర్స్ అంటే వాళ్ళకు నెలకు జస్ట్ 1,500 1500 ఒక 500 మాత్రం పెంచుతున్నా ఇంటర్మీడియేట్‌లో. యెస్. ఇలా గనక చూస్తే ఒక సంవత్సరానికి రూ. 18,000 అయితాయి. రూ. 1,500 ఏస్తే నెలకు ఒక బట్టలకయ్యే ఖర్చు కావచ్చు, వాళ్ళ యొక్క పుస్తకాలకయ్యే ఖర్చు కావచ్చు, మిగతా వగైరా ఏవైనా కావచ్చు. ఇలా 2 ఇయర్స్ గనకేస్తే ఒక సంవత్సరానికి 18,000 అంటే 2 సంవత్సరాలు కలిసి వాళ్ళకి రూ. 36,000 అయితున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎంత అంటే నేను యావరేజ్ చాలా తక్కువ ఏస్తున్నా. ఇది మనం చదివించే వాళ్ళకు పిల్లలున్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటది ఎంత ఎక్కువ. ఇది మేబీ డబుల్ ఇట్లంగా అయ్యే అవకాశం ఉంటది. యెస్. మరి ఇంటర్మీడియేట్‌లో ఒక 2 ఇయర్స్ అంటే 36,000 అయితున్నాయి. మరి అదే విధంగా డిగ్రీ ఒక గ్రాడ్యుయేషన్ చేస్తే డిగ్రీ గనక చేయిస్తే ఒక నెలకు 2,000 ఏస్తున్నాం. కన్నడ వాళ్ళు ఒక ఇయర్ ఎక్కువేసుకోండి. మరి ఇక్కడ ఒక ఇయర్‌కు నెలకు 2,000 అంటే సంవత్సరానికి 24,000 అయితున్నాయి.
మరి 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఇంటూ 24,000. ఎస్. మరి ఇక్కడ చూస్తే 72,000 రూపాయలు కాదా? ఎస్. మరి డిగ్రీ చదివినంత మాత్రాన జాబ్ వస్తుందా? అంత చదివినాం, డిగ్రీ చదివినాం, అప్పుడే జాబ్ వస్తుందా? జస్ట్ మన ఈ యొక్క డిగ్రీ చదివినాం అంటే ఒక పట్టా కోసమే చదివి ఉంటాం, అవునా కాదా? మరి దీని తర్వాత మనము జాబ్ రావాలి అని కనుక అనుకుంటే మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది అంటే మళ్ళీ ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. దానికోసం చెప్పేసి ఈరోజు మనం ఏం చేయొచ్చు అంటే కాంపిటేటివ్ కోచింగ్ అని చెప్పేసి, బుక్స్ అని చెప్పేసి ఉండి, హాస్టల్లో ఉండి, రూమ్ లో ఉండి, ఇలా కనుక యావరేజ్ గా ఒక 5 సంవత్సరాలు చదివిన సంవత్సరానికి 50,000 రూపాయలు అవుతుంది. 5 సంవత్సరాలు అంటే 5,50,000 2,50,000 రూపాయలు అవుతాయి. ఒకవేళ ఇది ఎప్పటి వరకు 25 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్, 1వ తరగతి నుంచి మనం చదివితే డిగ్రీ అయిపోయి ఒక 5 సంవత్సరాలు కాంపిటేటివ్ గా ప్రిపేర్ అయితే మనకు ఒక 20 సంవత్సరాల ఏజ్ వచ్చింది అనుకోండి. ఈ 25 సంవత్సరాల ఏజ్ వరకు మన యొక్క మొత్తం ఎక్స్పెండిచర్, ఒక బాబు లేదా పాపని చదివిస్తే యావరేజ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5,48,000 రూపాయలు అవుతుంది అక్షరాల. ఎస్. ఒకసారి దీన్ని బాగా అంటే కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం ఒకసారి. అంటే ఒక బాబు లేదా ఒక పాప ఒక జాబ్ కొట్టాలి అంటే యావరేజ్ గా ఇది ఇప్పటి వరకు ఇన్ ఫ్యూచర్ లో పెరుగుతుంది. మొత్తం ఇది గవర్నమెంట్ సార్, ప్రైవేట్ ఏ మాత్రం కాదు, ప్రైవేట్ కాదు. మళ్ళీ ప్రైవేట్ అంటే ఇది 4 అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది ఇట్లాగా, అవునా కదా? ఎస్. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అని చెప్తున్నా నేను. ఎస్. ఒక జాబ్ కొట్టాలి అంటే 4,48,000 గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివిన వాళ్ళు ఇలా అయిపోయింది. ఎస్. మరి చూడండి, 4 సంవత్సరాల్లో 4,48,000 మాత్రమే ఖర్చు పెడుతున్నాం, అవునా కదా? ఎస్. అంటే ఇది ఒక యావరేజ్ వ్యక్తి, ఒక మామూలు మనలాంటి ఒక యావరేజ్ ఫ్యామిలీ తన యొక్క పిల్లాడి పైన పాప పైన ఖర్చు పెట్టే ఖర్చు అన్నట్టు. ఎస్. నెక్స్ట్ వచ్చి ఈరోజు అదే ఏం చేసినామంటే కష్టపడి జాబ్ కొట్టినాం. ఈ రోజు మనందరికి తెలుసు ఎంతమందికి మనకు జాబ్లు వస్తాయి, చదివితే ఎంతమందికి వస్తున్నాయి అనేది తెలుసు. ఒకవేళ 25 సంవత్సరాలకే కనుక మనం జాబ్ కొడితే, జాబ్ వస్తే, గవర్నమెంట్ జాబ్, ఎనీ జాబ్, ఏదైనా జాబ్ వస్తే, ఒకవేళ మనం స్టార్టింగ్ లో జాబ్ లో ఎక్కగానే ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు వస్తాయి, 50,000 వస్తాయి, ఒక 30,000 వస్తాయి అని? రావచ్చా? 1,000 వచ్చిందే అనుకుందాం. 50,000 శాలరీ తోటి మన యొక్క జాబ్ స్టార్ట్ చేసినాం, జాబ్ కొట్టేసినాం. మరి 25 సంవత్సరాల్లో మన యొక్క జాబ్ స్టార్ట్ చేస్తే ఒకవేళ జాబ్ వచ్చిందంటే మనం జాబ్ ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతాం సార్? రిటైర్మెంట్ అనుకున్న, గవర్నమెంట్ జాబ్ అనుకున్నా ఒక 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేస్తాం. యావరేజ్ గా మనము నెలకి 1,000 వేసుకున్నా, 50,000 పర్ మంత్ శాలరీ వేసుకున్నా మనకు సంవత్సరానికి వచ్చేసి ఒక 6 లక్షల రూపాయలు అయితే సార్. అలా కనుక మనం ఒక 35 సంవత్సరాలు ఇంటూ అంటే సంవత్సరానికి 6 లక్షలు కాబట్టి ఒక 35 సంవత్సరాలు మనం కనుక జాబ్ చేస్తే టోటల్ గా వచ్చేసి మన యొక్క ఎంత ఎంత తీసుకుంటాం అంటే 2,10,00,000 సంపాదిస్తాం. టోటల్ జాబ్ 35 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ లో యావరేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 50,000 శాలరీ ఇస్తే 2 కోట్ల రూపాయలు సంపాదిస్తాం. ఎస్. మరి యొక్క 2 కోట్ల రూపాయలు మళ్ళా ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏంది అనేది ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోయింది. ఈ 2 కోట్లతోటి ఈరోజు మనం ఏం తీసుకుంటాం జీవితంలో? మరి మన దగ్గర ఒకవేళ జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు చేసినాం, మరి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నాయనేది అనలైజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఎస్. మరి కనుక నెక్స్ట్ అదే కనుక మరి సేఫ్ షాప్ లో చూద్దాం ఒకసారి. అదే కనుక ఒకసారి సేఫ్ షాప్ లో చూద్దాం. మరి సేఫ్ షాప్ లో మరి మనం ఏమేమి ఖర్చు పెట్టుకోవచ్చు, నెలలో ఏమేమి ఖర్చు పెట్టుకోవచ్చు? పోనీ ఇయర్ లో ఒక్కొక్కసారి చేద్దాం. ఒకవేళ మనం సంవత్సరంలో ఒకసారి ఏమొస్తుంది అంటే మనకు మనందరికి తెలిసిన విషయమే దిశ ట్రైనింగ్ అనేది ఒకటి వస్తుంది. ఈ దిశ ట్రైనింగ్ ఎవరిపైన ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అంటే మన పైన మనం ఎక్స్పెండిచర్ చేసుకుంటున్నాం, అవునా కాదా? ఎస్. మరి కనుక ఇక్కడ చూస్తే దిశ ట్రైనింగ్ వచ్చేసి ఎంత చేశారంటే 10,000 రూపాయలు అవుతాయి ఒక సంవత్సరానికి. ఒక సంవత్సరంలో ఒకసారి దిశ ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎస్. మరి ఇంకా ఏం ఖర్చు పెట్టుకుంటాం మనం అంటే సంవత్సరంలో మనకు తెలుసు మనకు ఒక్కసారి డైమండ్ ఫంక్షన్ ఉంటుంది. డైమండ్ ఫంక్షన్ కు మనం మొన్న వెళ్ళొచ్చాం కదా, ఎంత అయిందంటే 3,000 రూపీస్ లో అయిపోయింది. ఎస్. అంటే ఇలా సంవత్సరంలో ఒక్కసారి దిశ ఉంటుంది, సంవత్సరంలో ఒక్కసారి డైమండ్ ఫంక్షన్ ఉంటుంది, దానికి ఒక 3,000 అనుకుంటే. నెక్స్ట్ మరి ఈ రోజు మనం ఫీల్డ్కి వెళ్తా ఉంటాం ప్రతి ఒక్కరం. రెగ్యులర్ యావరేజ్ గా ఎంతమంది ఇక్కడ రెగ్యులర్ వెళ్తున్నాం అనేది మనకు తెలుసు.
ఒకవేళ రెగ్యులర్ ప్రతిరోజు మనం డుమ్మ కొట్టకుండా ఒక్కరోజు తప్పకుండా ఓన్లీ ఫీల్డ్ వర్క్, మన యొక్క పర్సనల్ వర్కులు చెప్పట్లేదు ఇక్కడ, మన యొక్క ఫీల్డ్ వర్క్ డైలీ పెట్రోల్ ఖర్చులు ప్లస్ చిన్న చిన్న ఏదైనా ఖర్చులు, చాయ్ ఖర్చులు, ఏదో చిన్న టిఫిన్లా అనుకున్నా కానీ ఒక రోజు పోయినా పోకపోయినా ఉంటది కాబట్టి మనం యావరేజ్ గా ఒక డైలీ 200 వేసుకుందాం. ప్లాన్స్ కావచ్చు, ఫాలోఅప్స్ కావచ్చు, యావరేజ్ గా ఒక 200. మరి రోజు 200 నెలకు 6,000 రూపాయలు అవుతుంది. మరి ఒక నెలకు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి మనకి ఎంత అవుతుంది? 12 నెలలు అంటే టోటల్ గా వచ్చేసి ఇక్కడ మనకు ఒక 72,000 రూపాయలు అవుతుంది సార్ సంవత్సరానికి. ఎస్. మరి నెక్స్ట్ ఇంకేం ఖర్చు పెట్టవచ్చు మన యొక్క సేఫ్ షాప్ లో? సేఫ్ షాప్ గురించి మనం ఇంకేం ఖర్చు పెట్టవచ్చు? అంటే కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవచ్చు. కొన్ని మీటింగ్స్ సంబంధించి కావచ్చు, కొన్ని పర్సనల్ గా ఇక పర్సనల్ గ్రూమింగ్ కావచ్చు. ఇలా మనం కనుక చూస్తే యావరేజ్ గా మొత్తం టోటల్ కలిసి అదొక 20,000 అవుతాయి ఎక్స్ట్రా ఖర్చులు. ఎస్. అంటే టోటల్ గా ఇంత కొద్ది సేఫ్ షాప్ లో అంటే నాకు తెలిసిన ఇవి మాత్రమే. మీరు ఇంకేమైనా మేము ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం సార్ ఇవి కాకుండా అంటే నాకేమైనా తెలిసి ఉంటే చెప్పొచ్చు. ఇందులో ఏమైనా నాకు తెలియని ఏమైనా ఉంటే, మీకు తెలిసిన ఏమైనా ఉంటే ఇట్లా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు అన్నట్టు. నేనైతే ఇప్పటివరకు అయితే ఇది క్యాల్కులేషన్. అంటే టోటల్ కనుక చూస్తే దిశ ట్రైనింగ్ ఒక 10,000, డైమండ్ ఫంక్షన్ ఒక 3,000, 13,000, ఒక 72,000 రూపాయలు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ మొత్తం టోటల్ ప్లాన్స్ కావచ్చు, ఫాలోఅప్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 20,000 సిస్టమ్ మీటింగ్స్, అదర్ యాక్టివిటీస్ ఏవైనా కావచ్చు, టోటల్ గా ఒక 20,000. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు టాప్ 20 లీడర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇలా కొన్ని మీటింగ్స్ కో ట్రైనింగ్ లని, ఆ ట్రైనింగ్ లని పోతుంటాం కదా. అలా టోటల్ గా వచ్చేసి ఒక 20,000 అనుకుంటే టోటల్ గా మనం సేఫ్ షాప్ లో 1 ఇయర్ ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు ఎంత అంటే ఒక ఇయర్లీ వచ్చేసి ఒక 1 lakh ఖర్చు పెడుతున్నాం సార్. మరి సేఫ్ షాప్ లో మనకు ఒక ఇయర్లీ 1 lakh ఖర్చు పెడుతున్నాం. మరి సేఫ్ షాప్ లో మనం ఎన్ని సంవత్సరాల్లో సక్సెస్ కావాలనుకుంటున్నాం? 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా? మన యొక్క సిస్టమ్ చెప్పినట్ల మనం ఫాలో అయితే మనకు ఒక FIM లో ఒక చార్ట్ చెప్తాం. ఒక 4 ఇయర్స్ కనుక మనం ప్రెసెన్స్ గా ఇక్కడ ఉండగలిగితే, సిస్టమ్ లో ఉండేది ప్రతి దాంట్లో యాక్టివిటీస్ పాల్గొని సిస్టమ్ చెప్పినట్లయితే తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ అనొచ్చు, తక్కువలో తక్కువ అనొచ్చు 4 ఇయర్స్ పడుతుంది. సో నో ప్రాబ్లం. ఒక సంవత్సరం అటు ఇటు అయింది మన యొక్క వర్క్లలో మనం చేస్తూ ఉన్నా అని ఒక 5 ఇయర్స్ అనుకున్నా కానీ ఈ యొక్క 5 ఇయర్స్ లో వచ్చేసి పర్ ఇయర్ 1 lakh అంటే మనకు 5 ఇయర్స్ లో వచ్చేసి ఇక్కడ టోటల్ గా 5 lakhs రూపీస్ ఖర్చు పెడతాం సేఫ్ షాప్ గురించి. ఎస్. టోటల్ గా 5 ఇయర్స్ లో మనం జస్ట్ 5 lakhs రూపీస్ ఖర్చు పెడతాం. ఎస్. మరి అదే కనుక మనము సేఫ్ షాప్ లో ఈ యొక్క 5 ఇయర్స్ లో 5 lakhs ఖర్చు పెట్టుకొని మనం ₹1 సేఫ్ షాప్ నుంచి రిటర్న్ రాలేదు అనే ఆలోచన. రిటర్న్ అంటే మనం ఏం తీసుకోలేము, చెక్కులు తీసుకోలేము, ఏం తీసుకోలేము అనే ఆలోచనతోటి మనం ఖర్చు గురించే చెప్తున్నాం, మనకు వచ్చే ఇన్కమ్ గురించి చెప్పట్లేదు. ఒక 5 ఇయర్స్ పోనీ ఈ 5 ఇయర్స్ లో మరి మనం నిలబడి ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు అనుకున్నా కానీ మరి ఇక్కడ 5 ఇయర్స్ లో మనం కనుక డైమండ్ అయిపోతే మనకు పర్ మంత్ వచ్చేసి ఇఫ్ యూ బికమ్ ఏ డైమండ్ ఇన్ సేఫ్ షాప్, ఒకవేళ కనుక మనం డైమండ్ అయితే ఎస్ మరి పర్ వీక్ ఎంత తీసుకుంటాం సార్? ఇక్కడ వచ్చేసి పర్ వీక్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం సార్? ఇక్కడ 5 ఇయర్స్ చేస్తున్నాం. 5 ఇయర్స్ ఎన్ని ఖర్చు పెట్టుకున్నాం సార్? 5 lakhs ఖర్చు పెట్టుకున్నాం టోటల్ గా. అప్పు తెచ్చినామా లేకుంటే ఇంకేం చేసినామా మొత్తం టోటల్ గా 5 lakhs మన దగ్గర పెట్టుకొని ఉన్నాం అనుకో, అంటే పెట్టుకొని ఉండడం అనేది ఖర్చు పెట్టుకున్నాం. ఎస్. ఇలా పర్ వీక్ 2 lakhs అంటే పర్ మంత్ 8 lakhs. ఎస్. మరి పర్ ఇయర్ 1,40,00,000 రూపాయలు సంపాదించవచ్చు సార్ ఇక్కడ. ఎస్ సార్. ఇది అర్థమైంది అన్నట్లు మనకు. ఈ యొక్క అన్ని బంద్ చేసుకొని ఇది చేయడానికి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా, సొసైటీ నుంచి వచ్చినా, ఫ్రెండ్స్ నుంచి వచ్చినా, ఈరోజు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు ఇందులో నిలబడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది అన్నట్టు. ఎస్. మరి 5 ఇయర్స్ లో మనం నిలబడితే ఇంత ఉందంటే మరి మనకు ఒక 5 lakhs మనం ఎక్స్పెండిచర్ చేసుకున్నాం అంటే ఆ యొక్క 5 lakhs కంప్లీట్ చేయడానికి ఒకవేళ మనం తెచ్చి పెట్టుకున్నాం దాన్ని డబల్ చేసిన 5 ఇయర్స్ లో డబల్ చేసిన 10 lakhs అవుతుంది సార్. జస్ట్ 10 lakhs అవుతుంది. ఒకవేళ మనం అంటే బయట అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఇంట్రెస్ట్ అది ఇది అనుకున్నా కానీ 10 lakhs అవుతుంది. ఎస్. మరి 10 lakhs అంటే మనకి 10 lakhs ఇక్కడ పోవడానికి ఎన్ని నెలలు పడుతుంది సార్? నెల 15 రోజులు. అంటే ఒక నెల 15 రోజుల ఇన్కమ్ యొక్క సేఫ్ షాప్ లో కనుక మనం తీసుకుంటే టోటల్ గా మనం తీసుకున్నది టోటల్ గా జీరో అయిపోతుంది. జీరో మైనస్ లోకి వెళ్ళి జీరో కాదు ప్లస్ లోకి వచ్చేస్తాం. అవునా కాదా? ఎస్.
చెప్పండి సార్, ఈ రోజు మనము ఒక 25 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేసి అక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివిస్తే మనకు 5,00,000 రూపాయలైతే అక్కడ జీవితాంతం మనం కష్టపడితే ఎంతొస్తుందంటే ఒక 2,00,00,000 వస్తుంది. ఆ 2,00,00,000 మనకేమైతుందంటే పిల్లల ఎడ్యుకేషను, మన యొక్క తిండి, ఉండడం ఇదే అయిపోతుంది. మరిక్కడ ఒక 5 సంవత్సరాల తర్వాత రూ. 1,00,00,000 ప్యాకేజ్ ఉందంటే మనం ఎందుకు చేయొద్దు? మరి ఎంత ఖర్చు పెట్టుకోవాలి మనం? మరి చెప్పండి, ఒక 5 సంవత్సరాల తర్వాత మన రూ. 1,00,00,000 మనమే గనక సేఫ్ షాప్‌లో జర్నీ ఒక 5 ఇయర్స్ గనక చేస్తే ఒక సంవత్సరానికి రూ. 1,00,00,000 ప్యాకేజ్ అంటే ఒక 10 సంవత్సరాలు మనం ఇక్కడ గనక చేస్తే 10,00,00,000 సంపాదించొచ్చు. ఇది జస్ట్ నేనేం చెప్పినా అంటే జస్ట్ ఇది రిటైర్మెంట్ తర్వాత డబుల్ ఇన్‌కమ్ మళ్ళా ర్యాంక్ ఇన్‌కమ్ ఏ ఇన్‌కమ్ లేదు. ఓన్లీ సింగిల్ ఇన్‌కమే, పేర్ ఇన్‌కమే నేను చెప్పింది. పేర్ ఇన్‌కము అది 2x ఇన్‌కమ్ కాదు, 7 ఈవెన్ కాదు. అవునా కాదా? యావరేజ్‌గా ఒక సంవత్సరానికి రూ. 1,00,00,000 అంటే అదే గనక మరి సేఫ్ షాప్‌లో గనక అదే 35 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు చేస్తే ఈరోజు మనం రూ. 30,00,00,000 సంపాదించొచ్చు. అవునా కాదా? ఒకసారి గనక చూస్తే మరి జీవితాంతం 35 సంవత్సరాలు మనం జాబ్ చేస్తే 2,00,00,000 సంపాదించినాం. సేఫ్ షాప్‌లో అదే 30 సంవత్సరాలు ఇది చేస్తే 30,00,00,000 సంపాదిస్తున్నాం. మరి 30,00,00,000 మన యొక్క జీవితంలో మనం ఏం హార్డ్ వర్క్ చేస్తే మనం సంపాదించవచ్చు, ఎంత పెట్టుబడి పెడితే మనకున్న నాలెడ్జ్‌కు మన యొక్క ప్రాపర్టీ మొత్తం సేల్ చేసిన ఏమన్నా ల్యాండ్ ఇట్లాంగుంటాయి. రాలేదు. రాదు. అవునా కాదా? ఏం ఎడ్యుకేషన్ చేసి సంవత్సరానికి మనం బయట రూ. 1,00,00,000 సంపాదించొచ్చు. యెస్. ఈరోజు చూస్తున్నాం, ఫారిన్ ఎళ్తున్నారు. మొత్తం దేశాన్ని వదిలి, ఫ్యామిలీని వదిలి ఫారిన్ ఎళ్తున్నారు. దేని గురించి అంటే డబ్బు గురించి. డబ్బులు సంపాదించాలి, ఒక లగ్జరీగా ఉండాలనే దాంతోటి లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి ఈరోజు ఫారిన్ ఎడ్యుకేషన్ చేసి ఫారిన్‌లో జాబ్ చేస్తున్నారు సార్. ఈరోజు మనకి ఇలాంటి అవకాశం ఏమన్నా ఉందా మరి? మనకు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. యెస్. మరి ఇంత పెద్ద లైఫ్ ఉన్నది అన్నప్పుడు మరి ఇంత పెద్ద లైఫ్ రావాలంటే మరి మనం ఏం చేయాల్సొస్తది సేఫ్ షాప్‌లో? ఇన్ని లక్షల కోట్లు సంపాదించాలంటే మనం ఏం చేయాలి? యెస్. మరి మనం ఏం చేయాలనేది మరి ఒకసారి గనుక చూస్తే వాట్ డు వి డు? మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ యొక్క బిజినెస్‌లో యెస్. లిస్ట్ రాయాలి. డ్రీమ్స్ ఇవన్నీ వస్తే మనం డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ మనం ఎవ్రీ డే చేయాల్సిందేంటంటే లిస్ట్ రాయాలి. ఈ లిస్ట్‌లో మనకన్నీ ఎన్నో సార్లు మీటింగ్‌లో, ట్రైనింగ్‌లో విన్నాం. కాబట్టి నేను లెంగ్తీగా చెప్పదలుచుకోలేదు. ఇందులో లిస్ట్‌లో ఎవరినైనా మనము యాడ్ చేసుకోవచ్చు. యెస్. ఈరోజు ఎలాంటి ప్రొఫెషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. డబ్బులున్నాయా? డబ్బులు లేవా? వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకు కావాలి డబ్బులు, డబ్బులు లేని వాళ్ళకి కావచ్చు. మనం లిస్ట్‌లో ఒక వ్యక్తి పేరు రాయలేమంటే ఆ వ్యక్తికి మనం హెల్ప్ చేసే ఉద్దేశ్యం లేదని అర్థం. యెస్. కాబట్టి లిస్ట్‌ను మనము తయారు చేసుకోవాలి. దాన్ని చేసినాక ఏం చేయాలి, కంపల్సరీ వాళ్ళకు ప్లాన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. డైలీ యాక్టివిటీస్. మరి నెక్స్ట్ ఏం చేయాల్సొస్తదంటే ఫాలో అప్స్ కూడా చేయాల్సొస్తది. ఒక వ్యక్తిని మనం ప్లాన్ చెప్పినాం, లిస్ట్‌లో రాసుకున్నాం, ప్లాన్ చెప్పినాం. కానీ ఫాలో అప్స్‌కెళ్తలేము. వాళ్ళతోటి మాట్లాడతలేము. యెస్. వాళ్ళు ఒక రోజు, 2 రోజులు మనం లేట్ చేసినామంటే మూడో రోజు ఏమైతదంటే ఆ వ్యక్తి కొద్దిగా నెగెటివ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి మనం ఫాలో అప్స్‌ని కూడా ఇన్ టైమ్‌లో చేసుకోవాలి. యెస్. వాళ్ళతోటి వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ ఉంటారా? లేకపోతే డైరెక్ట్ మీరు కమ్యూనికేషన్ ఉంటారా? లేకపోతే డైరెక్ట్ కలిసి కమ్యూనికేషన్ ఉంటాం. మొత్తం మీద ఏందంటే ప్లాన్ చెప్పిన వ్యక్తిని మధ్యలో టచ్‌లో ఉండాలి 100%. యెస్. మరి ఈ మధ్యలే సింధు సార్ నేను స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పుడు ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పినా అన్నాడు. అప్పుడు చెప్తే ఆ వ్యక్తి మళ్ళా మధ్యలో నా యొక్క స్టేటస్ చూసి అంటే కమ్యూనికేషన్ ఉంది. స్టేటస్ చూసి ఇలా మళ్ళా ప్లాన్ ఇన్నాడు. కొత్త ప్లాన్ ఇన్నాడు. రాత్రి కాల్ చేసి అన్న నేను ఐడీ చేస్తా అని చెప్పేసి నాకు కాల్ చేసి మరీ చెప్తున్నాడన్న. అంటే ఎందుకు అంటే కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ. ఫాలో అప్ జరుగుతూనే ఉంది అంటారు. ఏదో విధంగా కమ్యూనికేషన్‌లో ఉండాలి. ఎవరికి ఇట్లా ఇంకా శత్రుత్వం పెంచుకోకూడదు. మనం ప్లాన్ చెప్పిన వ్యక్తితోటి అంటే మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. రేపు మనం ఫోన్ చేస్తే ఎత్తే విధంగా రిలేషన్ మెయింటైన్ చేయాలి. యెస్. చాలా మంది ఏమంటారంటే ప్లాన్ చెప్పిన తర్వాత ఈ వ్యక్తి అయిపోయి నన్ను నమ్మలేడు, రాలేడు అని వదిలేయొద్దు. ఈరోజు రిలేషన్‌లో చెప్తుంటాం. ఎవరికీ చెప్తున్నా అందరితోటి వచ్చినా రాకపోయినా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇలా ఫాలో అప్స్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే అటెండ్ ఆల్ సిస్టమ్ యాక్టివిటీస్. సిస్టమ్‌లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని మనం తొందరగా సక్సెస్ కావాలి అంటే యెస్. మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఏం చెప్తాం? మనం ప్లాన్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చెప్తామంటే మనకు ఫ్రీ ఉన్న టైంలోనే చేసుకోవచ్చు అని చెప్తాం. అన్ని సిస్టమ్ యాక్టివిటీస్ మనకిష్టం ఉన్నప్పుడే అటెండ్ కావచ్చు అని చెప్తాం. 100% ఇష్టం ఉన్నప్పుడే అటెండ్ కావచ్చు.
కానీ మనం తొందర సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే కొద్దిగా టైం సెట్ చేసుకోవాలి అని సిస్టంలోకి వచ్చినాక చెప్తాం. మనకు వీళ్ళు మీటింగ్‌లు పెట్టడానికంటే ఎందుకు పెడుతున్నారంటే మనల్ని నమ్మి కొంతమంది లైఫ్‌లో ఆధారపడి వచ్చిండ్రీడ. లైఫ్‌ని పణంగా పెట్టేసి ఈరోజు ఒక వ్యక్తి జాబ్ బంద్ చేసిండంటే ఒకసారి ఆలోచన చేయండి. తన యొక్క జాబ్‌లో వచ్చే సాలరీని సాక్రిఫైస్ చేసి వచ్చేసిండు. ఆ యొక్క సాలరీ పైన ఫ్యామిలీ ఆధారపడి బతుకుతుంటది. అవునా కదా! మరి అలాంటి వ్యక్తులు నమ్ముకొని వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకేం చేయాలంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. మరి హెల్ప్ చేయాలి అన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే లైట్‌గా తీసుకుంటాం లైఫ్‌ని. అంటే మరి అలాంటి తీసుకునేటప్పుడు మనకు సరైన మార్గంలో వ్యక్తి బయటోళ్ళొచ్చి చెప్తారా? సేఫ్ షాప్‌లో నువ్వు ఇట్లా చేయి అని చెప్పేసి. బయట వ్యక్తి వచ్చి చెప్తాడా? సేఫ్ షాప్‌లో నువ్వు ఇట్లా చేస్తే సక్సెస్ అయితావు అని చెప్పలేడు గదా! మరి మనం నమ్ముకొని వచ్చినాం. తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తా ఉంటాం. అలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు ఇలా చేయకూడదు అని ఒక్కోసారి మనకు కొద్దిగా కోపంగా అనిపియొచ్చు. ఏది ఏమైనా మనకి ఈరోజు చెప్తున్నారంటే, మన గురించి చెప్తుండ్రు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, హర్ట్ అయినామనుకో, మనము హర్ట్ అయితే ఎవరికి నష్టమైతది? అంటే హర్ట్ కావడానికి ఏముంది? అరె! నేను తప్పు చేస్తున్నానని ఒప్పుకుంటే అయిపోతది గదా! అరె! నేను కరెక్ట్ చేయాలని అనుకుంటే అయిపోతది గదా! సో, ఇలా మనం హర్ట్ కావడానికి ఏం లేదు. కాబట్టి మన యొక్క లైఫ్ గురించి మన యొక్క గ్రేట్ మెంటర్స్ చెప్తుండ్రని మనం ఎప్పుడైతే పాజిటివ్ చెప్తాం గదా! పాజిటివ్ థింకింగ్ జేయాలి, పేషెన్స్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, టీచబిలిటీ ఉండాలి. ఇలా హానెస్టీ ఉండాలనే దాంట్లో యాటిట్యూడ్ ఎక్కడ మర్చిపోవద్దన్నట్టు. పాజిటివ్ థింకింగ్ అనేది మనం మర్చిపోవద్దన్నట్టు. అంటే మనకి ఈరోజు సిస్టమ్ నుంచి వస్తుందంటే 100% మన యొక్క లైఫ్‌కు బాగుండాలి అని చెప్పేసి గ్రేట్ మెంటర్స్ చెప్తారు కాబట్టి, ఈరోజు గ్రేట్ మెంటర్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చినా, ఒక మెసేజ్ వచ్చినా దానికి రిప్లై ఇవ్వాలి. ఈ రోజున దానికి రెస్పాండ్ అయితాం 100%. అయితే రెస్పాండ్ అయితే ఏమైతదంటే ఆ వ్యక్తి నువ్వు యాక్టివ్‌గా ఉన్నావా అసలు మీటింగ్‌కి వస్తున్నావా వస్తలేవా అని తెలుస్తది. అవునా కాదా? ఈరోజు ఒక ఫోన్ కాల్ వస్తుందంటే ఏ కాల్ ఉన్నా గాని ఏం చేస్తాం? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈవెన్ ఫ్యామిలీ నుంచి కాల్ ఉన్నా గాని హోల్డ్ పెట్టి మళ్ళీ చేస్తామని చెప్పేసి ప్రియారిటీ ఇస్తాం సార్. ఎందుకంటే ఇలా ప్రియారిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ యొక్క సేఫ్ షాప్‌లో ఉంటున్నామని అనిపిస్తది సార్. లేకపోతే లేదు నో ప్రాబ్లమ్ అప్లై చేసిండు ఆడ తీసి మళ్ళా పక్కకెట్టేసి ఇష్టం ఉన్నప్పుడు చేద్దాంలే అనుకుంటుంటి. సిస్టమ్ అంటే అంత పవర్ ఉంది. చెప్పండి మరి ₹1,00,00,000 మనకు బయట సంపాదించుకోవడానికి ఏ సిస్టమ్ ఎవరు బయట హెల్ప్ చేస్తారు? ఎవరు నాలెడ్జ్ ఇస్తారు? ఇవన్నీ ఏమైనా జరుగుతాయా? యెస్. ఇలా సో, మరి ఇలాంటివి మనం ఏం చేయాలంటే సిస్టమ్ నుంచి ఏదొచ్చినా, సార్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా మనం ఏం చేయాలంటే కొద్దిగా రెస్పాండ్ అయ్యే విధానం ఉండాలి. మెసేజ్ రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి. అది ఏదైనా రాని మీటింగ్ ఉండని, ట్రైనింగ్ ఉండని